నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మనోజ్ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి మారినా ప్రజల బతుకులు మాత్రం మారతలేవు ఎందుకంటే అసలు చేయాల్సిన పనులను పక్కన పెట్టేసి ఉద్దర పథకాలు లేకపోతే ఎన్నికల్లో మరోసారి ఏ విధంగా మేము ముందుకు రావాలి అధికారం ఏ విధంగా రాబట్టాలని అంటే ఒక 5 సంవత్సరాల కాలంలో ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక 5 సంవత్సరాల కాలం గురించి ముందే ప్రీ ప్లాన్ చేసి ఉద్దర పథకాలు ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టాలి లేకపోతే ఎమోషనల్గా ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి పథకాల విషయంలో కావచ్చు ఉద్దర అంటే చిన్నపాటిగా ఒక విధంగా ఏ విధంగా ఉందంటే మేనిఫెస్టో విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే ఎలక్షన్ల నుంచి రాజకీయ పార్టీ మేనిఫెస్టో ఏ విధంగా ఉందంటే చంద్రుడు అక్కడ ఉన్నాడు చంద్రుడు అనేవాడు ఒక పండు మాత్రమే తీసుకొచ్చి మీ దగ్గర పెడతాం తినండి అనే విధంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తూ ఉన్నాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనులను పక్కన పెట్టేసి మరోసారి అధికారం ఏ విధంగా చేపట్టాలి లేకపోతే ఉప ఎన్నిక అని చెప్పో లేకపోతే ప్రజలను మభ్యపెట్టాలని చెప్పో ప్రతిపక్షాల గొంతు అణచివేసి రాజకీయ నాయకులు ఆ విధంగా తతంగం గడుపుతా ఉన్నాయి మరి దీనిపై సంబంధించి ఒక టాప్ కోట్ ఈరోజు ఏంటంటే బారుకు ఉన్న విలువ బడికి లేదు సారాయికు ఉన్న విలువ సార్లకు లేదు నిషా మీదున్న సోయి నిరుద్యోగుల మీద లేదు పెగ్గు మీదున్న కాయసు పేదోడి మీద లేదు సుక్క మీద ఉన్న ఆరాటం చదువు మీద లేదు స్టఫ్కు ఉన్న విలువ ప్రైవేట్ స్టాఫ్కు లేదు బ్రాందీ మీదున్న సోయి బతుకు తెరువు మీద లేదు ఓటు మీద ఉన్న ప్రేమ ఓనమాలు నేర్పే పంతుల మీద లేదు బడులు తక్కువ బార్లు ఎక్కువ బడులు బంద్ చేయి బర్రెలు కాసుడు షురు చేయి అని ప్రజలకు చెప్తున్నట్టు తెలుస్తూ ఉంది బడులేమో మూతపడుతున్నాయి బార్లేమో ఓపెన్ అవుతున్నాయి అంటే బడుల సంఖ్యను దినదినంగా మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి బడులు ఏవైతే ఉన్నాయో లేకపోతే గవర్నమెంట్ టీచర్ సంబంధించినటువంటి ఒక వివిధమైతే ఏదైతే ఉందో వాటిని దినదినంగా తగ్గిస్తూ వస్తున్నాయి మరి తగ్గిస్తూ రావడం వల్ల అసలు ముఖ్యంగా ప్రజలకు పావర్టీ పోవాలని చెప్పి ప్రతి ఒక్క 5-year ప్లాన్లో చెప్పడం జరుగుతూ ఉంది ఇంతకీ పావర్టీ అంటే ఏంటి మరి పావర్టీ అనగానే మనిషికి కావాల్సిన 4 గుడ్డ లేకపోతే వేసుకునే వస్త్రాలు తిండి బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో బేసిక్ నీడ్స్ కావాల్సి ఉంటుంది ఒక షెల్టర్ కావచ్చు ఆరోగ్యం కావచ్చు హెల్త్ కావచ్చు అదేవిధంగా విద్య కూడా సో ఈ బేసిక్ నీడ్స్ అనే వాటిని దినదినంగా హరించి వేస్తూ ఉన్నాయి హాస్పిటల్స్ అన్ని కూడా ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ పరమే కాదు కార్పొరేట్ పరం చేసి ధనంతో నింపడం ఆ తర్వాత విద్యను కూడా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ విద్యను కూడా ప్రైవేటీకరణ చేయడం ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకురావడం ప్రైవేట్ సంబంధించినటువంటి కార్పొరేట్ వ్యవస్థలను తీసుకొచ్చిన తర్వాత విద్యను కూడా ఒక వ్యాపారంలాగా తయారు చేయడం ఆ తర్వాత అన్నం అనే విషయానికి వస్తే మాత్రం మనం కరోనా సంక్షోభ సమయంలో చూసినాం మనం అన్నం అనేది ఎంత తీవ్రమైందనేది లేకపోతే ఆకలి కేకలు ఏ విధంగా ఉన్నాయని చూసినాం ఈ రకంగా హరించి వేయడం వల్ల ప్రభుత్వాలు ప్రజలకు ఎటువంటి మెసేజ్లు ఇస్తున్నాయి మరి ఇప్పుడు తాత్కాలికంగా ఈ అధికారం పోయిన తర్వాత మరొక అధికారం కోసం మీరు చేపడుతున్నారు ఎప్పుడైతే ప్రజలు తిరగబడిన తర్వాత వాళ్ళకి మిగిలేది ఏంది మరి ప్రజలు మొత్తం కావాల్సింది ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం ఏ విధంగా చేస్తే ప్రజలు ముందుకు వెళ్తారో ప్రభుత్వం ఆ విధంగా కార్యాచరణ రూపొందించాలి ఉద్దర పథకాలు ఉద్దర మాటలు లేకపోతే ఉన్నటువంటి ఊరికేనే ప్రజలకు ఏం చేయకుండానే సోమరిపోత తయారు చేసే ప్రయత్నం కాకుండా వాళ్ళని ఏ విధంగా స్టేబుల్గా ఉంటారు కొన్ని రేట్లు తగ్గించడం విషయంలో కావచ్చు లేకపోతే తదితర అంశాల విషయంలో కావచ్చు ప్రజలను స్టేబుల్గా ఉంచే విధంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి తప్ప ఈ రకంగా ఉద్దర వాటి తీసుకొచ్చి అవసరం లేని వాటిని ఎక్కువగా తీసుకురావడం అవసరం లేని వాటిని తగ్గించడం లాంటి చర్యలు చేయడం వల్ల ప్రజలు పూర్తిగా ఇంకా పావర్టీ కిందకే వెళ్ళిపోతారు తప్ప పావర్టీ నుంచి దాటి వచ్చి ఎన్ని 5-year ప్లాన్స్ పెట్టినా రిమూవల్ ఆఫ్ పావర్టీ అని పెట్టినా ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అని పెట్టినా ఎన్ని పావర్టీ అని ఎన్ని కొత్త పేర్లు మార్చినా కూడా అది మాత్రం సాధ్యం కాదు మరి ఈ విధంగా ప్రభుత్వాలు కార్యాచరణ రూపొందిస్తాయా ఎటువంటి ఆలోచన చేస్తా చూడాల్సి ఉంది ఇక టాప్ సెంట్రల్ న్యూస్ ఏంటంటే తాలిబాన్స్ ఎక్కడ చూసినా వార్తల్లో చూసినా సోషల్ మీడియాలో చూసినా వార్తా పత్రికల్లో చూసినా ఎలక్ట్రానిక్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా తాలిబాన్స్ మరే తాలిబాన్స్ ఎఫెక్ట్ మన హైదరాబాద్లో కూడా పడిందంట ఇది ఏంటంటే పెద్దగా హైదరాబాద్లో పడిందనగానే ఏదో మనకు ఒక టెర్రరిజం స్టార్ట్ అవుతుంది లేకపోతే అటాక్ స్టార్ట్ అవుతుంది అదేం కాదు ఆఫ్ఘనిస్తాన్లో ముఖ్యంగా మాకు ఉన్నటువంటి హైదరాబాద్ అనగానే బిర్యానీ మరి హైదరాబాద్లో ఉన్నటువంటి బిర్యానీ రేట్స్ కూడా ఎక్కువగా అయిపోయినాయంట తాలిబాన్స్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వంటి మనకు కొన్ని రా మెటీరియల్స్ సంబంధించిన బిర్యానీకి సంబంధించిన రా మెటీరియల్స్ అన్నీ వస్తాయితే ముఖ్యంగా హైదరాబాద్లో మన దేశంలో ఎక్కువ బిర్యానీ ఉత్పత్తి అవుతుంది దానికి సంబంధించినటువంటి అక్కడ మనకు ఎక్స్పోర్ట్ ఏదైతే ఆగిపోయిందో మనకి ఇంపోర్ట్స్ ఆగిపోయినాయో ఆఫ్ఘనిస్తాన్ నుండి అది తగ్గడం ద్వారా మనకు బిర్యానీ రేట్స్ పెరిగిపోయినట్టు ఆ రకంగా హైదరాబాద్లో ఎఫెక్ట్ అయితే ఉంది దీన్ని బట్టి సోషల్ మీడియాలో ఏ విధంగా అంటే హైదరాబాద్లో ఎఫెక్ట్ తాలిబాన్లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ అటాక్ ద్వారా హైదరాబాద్లో ఎఫెక్ట్ అని వస్తుంది ఎఫెక్ట్ ఏం లేదు ఒక్క విషయం మాత్రమే ఇక చూసుకున్నట్లయితే తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా మనకు బయటికి ఏ విధంగా అంటే ఒక రకంగా విశ్వసనీయ సమాచారం కావచ్చు లేకపోతే డెప్త్గా అనాలిసిస్ చేస్తే మనం ఏ విధంగా ఉందంటే అక్కడ అమెరికా చొరబడి అమెరికా ఉన్నటువంటి జార్జ్ బుష్ కావచ్చు ఆ తర్వాత ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఒబామా బిన్ లాడెన్ అలాంటి వాళ్ళు లేకపోతే ఒబామా లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే ఇలాంటి ఎవరైనా కూడా ఈ రకంగా అమెరికా అక్కడ ప్రోత్సాహం ఇవ్వడం ద్వారానే ఆఫ్ఘనిస్తాన్లో స్వతంత్ర దేశంగా లేకపోతే డెమోక్రటిక్ దేశంగా ఏర్పడింది మొజాహిద్దీన్లు ఫస్ట్ అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఎక్కువగా ఉండేది
ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీని రద్దు చేసిన తర్వాత మొజాహిద్దీన్లు ఏర్పాటు చేసుకొని మొజాహిద్దీన్లు అమెరికా సహాయంతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొజాహిద్దీన్లకు వ్యతిరేకంగా తాలిబాన్లు పోరాటం చేయడంతో ఆ తాలిబాన్లకు కూడా అమెరికానే సపోర్ట్ ఇచ్చి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అక్కడ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత అమెరికన్స్ ఏం చేశారు కదంటే అక్కడ తాలిబాన్స్ వాళ్ళు ఒకసారి అమెరికా న్యూయార్క్లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత దానికి కారణం ఎవరని తెలుసుకున్న తర్వాత తాలిబాన్స్ దానికి ముఖ్య కారణం అని గ్రహించిన అమెరికా అక్కడికి వచ్చి మరోసారి తాలిబాన్స్ ప్రభుత్వాన్ని రద్దు చేసేసి వాళ్ళ సపోర్టివ్గా ఉన్న ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు కూడా 2021 మొన్నటి నెల రోజుల క్రితం వరకు కూడా అక్కడ ఏర్పాటు చేసే దిశగా అమెరికా ప్రోత్సహించింది. ఆ తర్వాత తాలిబాన్స్ అమెరికా మధ్యలో చర్చల తర్వాత అక్కడ జరిగిన ప్రభుత్వాన్ని మరోసారి అమెరికా ఏం చేసింది అంటే తన సైన్యాన్ని అంటే ఈ ప్రభుత్వం 2021 వరకు ఉన్న ప్రభుత్వం కూడా అమెరికా సహాయంతో ఏర్పడిన ప్రభుత్వమే. ఆ ప్రభుత్వాన్ని రక్షించేందుకు తాలిబాన్లను రక్షించేందుకు అమెరికా తన సైన్యాన్ని ఆఫ్ఘనిస్తాన్లో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుండి తన సైన్యాన్ని అమెరికా వెనుదిరిగి తీసుకొచ్చుకుంది. ఆ తర్వాత వెంటనే గ్రహించిన తాలిబాన్లు మరోసారి ఆఫ్ఘనిస్తాన్లో అటాక్ చేసి తాలిబాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, లేకపోతే అర్బన్ ఎమిరేట్స్ ఆఫ్ తాలిబాన్స్ అనే విధంగా తన దేశ పేరును మార్చాలి, ప్రభుత్వం మాదే ఉండాలి, పెత్తనం మాదే ఉండాలనే దిశగా తాలిబాన్స్ అక్కడ పోరాటం చేయడం, ఆ తర్వాత అటాక్ చేయడం, ప్రజలను కూడా అంటే మొత్తం మీద ప్రజలను చంపాలనే ఉద్దేశం అయితే కాకపోవచ్చు కానీ కాకపోతే ఏంటంటే తన మత ప్రచారాలను లేకపోతే మతం అంటే ఈ విధంగానే ఉండాలి, తమకు వ్యతిరేకంగా ఎవరు ఉండొద్దు, మతాచారాలను పాటించాలి, అన్య మతస్థులను లేకపోతే వేరే మతస్థులను చంపే విధంగా అక్కడ తాలిబాన్స్ పాగా వేసి మొత్తం మీద తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్లో మరణకాండ సృష్టించింది. మరి మరణకాండ ఎంతవరకు కొనసాగుతుందనంటే నిన్నటి వరకు కూడా చెక్ పడినట్టు తెలుస్తూ ఉంది. ఇక పూర్తి స్థాయిలో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటు అయిపోయింది. అమెరికా తన సైన్యాన్ని మొత్తం కూడా తిరిగి అమెరికాకు తీసుకొచ్చింది. అక్కడ ఉన్నటువంటి కొన్ని అణ్వస్త్రాలు కావచ్చు, లేకపోతే బాంబ్స్ కావచ్చు, హెలికాప్టర్స్ కావచ్చు, మొత్తం డిస్మాంటిల్ చేసి అమెరికా తన సైన్యాన్ని అమెరికాకు పిలిపించుకోవడం జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటైతే అయింది. సరే, ఈ విషయం మీద టెర్రరిజాన్ని సృష్టిస్తూ ఉన్నారు, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఆందోళన సృష్టిస్తుంది తాలిబాన్లు. సో ఈ విధంగా మనం ముందుకు పోవాలి అనే విషయం మీద భారతదేశం అధ్యక్షతన మనకు సంబంధించినటువంటి ఐఎంసీ మనకు సంబంధించినటువంటి భారతదేశం సంబంధించినటువంటి ఒక విదేశాంగ శాఖ మంత్రి హర్షవర్ధన్ అక్కడ యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి ఒక ఐక్యవేదికను ఏర్పాటు చేసి తాలిబాన్లు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం అనేది ఎక్కువ అవుతుంది, లేకపోతే భయాందోళనకు గురవుతున్నారు, దానిపై టెర్రరిజాన్ని తగ్గించే విధంగా తాలిబాన్లు మనకు సపోర్ట్ ఇవ్వాలి, లేకపోతే దాని యొక్క కార్యాచరణ మానుకోవాలి, లేకపోతే పీస్ఫుల్నెస్ క్రియేట్ చేయాలి ప్రపంచవ్యాప్తంగా అనే విషయంపై అయితే ఒక మనం ఆల్రెడీ రాసుకున్న క్లాజ్లో ఉంది. దానిపై సైన్ చేయాలని చెప్పి మన విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ పేర్కొన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద తాలిబాన్లకు పూర్తి స్థాయిలో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. మరి ఏ విధంగా ప్రపంచ దేశాల్లో ఎటువంటి మార్పు చేర్పులు జరుగుతాయి? ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక విశ్వసనీయ సమాచారం కావచ్చు, లేకపోతే వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్త ఏంటంటే రష్యా మరియు చైనా తాలిబాన్లకు సపోర్ట్ చేస్తున్నారంట. ఎందుకంటే అమెరికా ఆర్థికంగా ఉన్నటువంటి దేశం మన దగ్గర, మన ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థికంగా ఉన్న దేశం అంటే అమెరికా. సో దాన్ని చెక్ పెట్టాలి అనే దిశగా కరోనా వైరస్ సృష్టించింది కూడా చైనానే, లేకపోతే ఒక బయోవార్ క్రియేట్ చేస్తుంది, అమెరికాను ఆర్థికంగా నష్టపరచాలి, లేకపోతే ఆర్థికంగా అమెరికాని డౌన్ఫాల్ చేయాలనే దిశగానే చైనా ఈ ప్రయత్నం చేసిందని చెప్పి చాలా వరకు వార్తలు అయితే వచ్చాయి. అది నిజం చేస్తూనే మరోసారి తాలిబాన్లకి ఈ యొక్క చైనా మరియు రష్యా ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందట. మరి యునైటెడ్ నేషన్స్ మొత్తం ఇట్లా ఎటువంటి చర్య తీసుకుంటాయి, లేకపోతే ఐక్యవేదిక ఏ విధంగా రూపొందిస్తారు, మరోసారి ప్రపంచవ్యాప్తంగా పీస్ఫుల్నెస్ క్రియేట్ చేయడానికి ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తారో వేచి చూడాలి. ఇక టాప్ స్టేట్ న్యూస్ ఏంటంటే రాజా సింగ్ బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. ఈరోజు 4వ రోజు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. మరి ఆ బీజేపీ నాయకులు చేసినటువంటి మాటలు కావచ్చు, బీజేపీ ప్రసంగాలు కావచ్చు, బీజేపీ నాయకుల తీరు కావచ్చు, రోజు రోజుకు మారుతూ ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలి, హిందుత్వం, ధర్మం, దేశం అనే ఏ విధంగా అయితే మాటలు చెప్తున్నారో ఎమోషనల్ బ్లాక్మెయిల్ అని చెప్తా ఉన్నారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ ఇతర పార్టీలన్నీ చాడా వెంకటరెడ్డి, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, ప్రతి ఒక్క పార్టీ కూడా బీజేపీ చేస్తున్న పాదయాత్ర అదొక హిందూ యాత్ర, లేకపోతే హిందువులను అట్రాక్ట్ చేయాలి, లేకపోతే ఒక ఇక్కడ కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక యుద్ధాన్ని, లేకపోతే వేరే మతస్థులు అన్య మతస్థులు, హిందూ మతస్థులు కాకుండా అన్య మతస్థులందరినీ కూడా ఏ విధంగా మోల్డ్ చేయాలి, లేకపోతే వాళ్ళని అటాక్ చేయాలనే విధంగా వాళ్ళ ప్రసంగాలు, వాళ్ళ స్పీచ్లు ఉంటాయని చెప్పి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తా ఉన్నారు. ఇది నిజం చేస్తూ రాజా సింగ్ ఎప్పటికీ తరచూ ఏదో రకంగా వివాదాల్లో తరచుగా మనకు కనిపించినటువంటి రాజా సింగ్ ఎమ్మెల్యే, గోషామహల్ ఎమ్మెల్యే మరోసారి ఒక మాట్లాడడం జరిగింది. హిందూ రాజ్యం, ప్రస్తుతానికి హిందూ రాజ్యం ఉందంట. మనం చాలా దాదాపుగా నేను 2-3 రోజులుగా చెప్తా ఉన్నాను, ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ. ఎస్, ఇప్పటికీ అడుగుతా ఉన్నాను, కామెంట్ చేయండి. ఈజ్ ఇండియా ఏ సెక్యులర్ కంట్రీ? సెక్యులర్ కంట్రీ విధానాన్ని మోడీ ప్రభుత్వం పాటిస్తుందా అనే విధంగా మాత్రం మీరు కామెంట్ చేయాలి. ఎస్ ఆర్ నో చెప్పండి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే రాజా సింగ్ ఇది ఒక హిందూ ప్రభుత్వం అంట. మరి సెక్యులర్ కంట్రీలో హిందూ ప్రభుత్వం, క్రైస్తవ ప్రభుత్వం, ముస్లిం ప్రభుత్వం ఉంటుందా?
మన సెక్యులర్ కంట్రీలో హిందూ ప్రభుత్వం అనడం వెనుక ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తివి కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, ఈ రకమైన మాటలు చెప్పడం ద్వారా ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు? మరి హిందూ ప్రభుత్వం అనేటువంటి రాజా సింగ్ అసలు సెక్యులర్ కంట్రీ అనేది ఇండియాలో మీరు పాటిస్తున్నారా లేదా మీరే చెప్పాలి. మళ్ళీ హిందూ కంట్రీ ఇది, దేవాలయాలు లేకపోతే కొత్త కొత్త ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన సందర్భం ఇది. తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా మనకు అవకాశం దొరకదు. మన ప్రభుత్వం ఉంది, మన హిందూ ప్రభుత్వం ఉంది అని చెప్పి గట్టిగా నొక్కి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఎంతవరకు దారితీస్తుంది ఈ మాటలన్నీ కూడా? బీజేపీ నేతల మాటలు ఈ రకంగా ఉండడం వల్ల ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు వాళ్ళు, లేకపోతే ఏ విధంగా ప్రజల్ని లేకపోతే మన భారతదేశాన్ని వాళ్ళు మోల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారో చూడాల్సి ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఆ బండి సంజయ్ అదేవిధంగా స్థానికంగా నడుస్తున్నటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో ఆ పాదయాత్ర కాస్త ఆశీర్వాద యాత్ర పేరిట కిషన్ రెడ్డి, ఆ తర్వాత బండి సంజయ్ ప్రజా సంగ్రామ పేరిట పాదయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈటెల రాజేందర్ కూడా బీజేపీ చేరిన తర్వాత హుజురాబాద్లో మరోసారి పాగా వేయాలని చెప్పి పాదయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. దీని గురించి డెప్త్ అనాలిసిస్ ఒకటి మనం చెప్పుకుందాం. అంతకంటే ముందు కూడా ఎంపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అదేవిధంగా రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. నువ్వెంత అంటే నువ్వెంత అనే విధంగా మాటలు కొనసాగుతూ ఉన్నాయి. ఇదివరకు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, కంప్లీట్గా ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో మాత్రమే కేసీఆర్ యూజ్ చేసినటువంటి భాష పొలిటికల్ లాంగ్వేజ్ ఇప్పుడు కంప్లీట్గా అదే లాంగ్వేజ్ని ఫాలో అవుతూ రాజకీయ భాష మొత్తం కూడా మారిపోయింది. దీనికి విశ్లేషకుల వాదన ఏంటంటే ఈ పొలిటికల్ లాంగ్వేజ్ మారడానికి గల పునాది కేసీఆర్ అని చెప్తా ఉన్నారు. మరి ఆ పొలిటికల్ లాంగ్వేజ్ మారడం ద్వారా ఒకప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా వ్యవస్థ మీద లేకపోతే తీసుకొచ్చిన చట్టం మీద పథకాల మీద మాత్రమే ఒక ఇంప్లిమెంటేషన్స్ కావచ్చు వాళ్ళ మాటలు మాత్రం ఉండేది. కానీ ప్రస్తుతం తెలంగాణలో వ్యక్తిగతంగా దూషణలు చేయడం, వ్యక్తిగతంగా భాష మారడం ఇలాంటి సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటున్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే మొన్న ఇటీవల మైనంపల్లి హనుమంతరావు మధ్య అదేవిధంగా బండి సంజయ్ మధ్య వాగ్వాదం కావచ్చు, ఆ తర్వాత మల్లారెడ్డి రేవంత్ రెడ్డి మధ్యలో కావచ్చు, ఆ తర్వాత మల్లారెడ్డి ఇటీవల ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈ రకంగా కొనసాగుతూ ఉన్నాయి. మరి భాష కొనసాగడం ద్వారా కార్యకర్తల్లో ఏమైనా మార్పు కానీ వ్యక్తిగతంగా గొడవలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. మరి భాష మారడం ద్వారా వీటిని అనుకూలించేది ఎవరు? వీటికి ఫుల్ స్టాప్ పెట్టేది ఎలా? ఈ రకంగానే కొనసాగితే మొత్తం మీద ఇప్పటికే ఆ భాష కూడా కొన్ని భాష వార్తాపత్రికల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు వినియోగించిన భాష మాట్లాడుతూ ఉన్నారు. మరి భాష మారుతుందా? దీనికి చెక్ పెట్టేది ఎవరు మాత్రం ఇంతవరకు అయితే ఎటువంటి అయితే ఒక ఆలోచన అయితే కనిపించడం లేదు. మరి భాష మారడం ద్వారా రానున్న రోజుల్లో మరీ పూర్తి స్థాయిలో వ్యక్తిగత విమర్శలు రావడం ద్వారా కార్యకర్తల్లో లేకపోతే ఒక పార్టీని అభిమానించే అభిమానుల్లో వ్యక్తిగతంగా ఏమైనా గొడవలు తగాదాలు ఏర్పడతాయని మాత్రం కంపల్సరీగా 100% మనం చెప్పొచ్చు ఈ విషయంగా. సో ఈ ఎంపీ అరవింద్ అదేవిధంగా రేవంత్ రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదంలో ఎంపీ అరవింద్ సోదరుడు సంజయ్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి అరవింద్పై మా కుటుంబంలో కావచ్చు లేకపోతే మా యొక్క ఇలాకాలో కావచ్చు ఈ రకంగా భాష మాట్లాడే వ్యక్తి కావచ్చు ఎవరైతే లేరు. ఇదివరకు ఎంపీ అరవింద్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా కూడా చూసాం మేము. ఆ ఇంటర్వ్యూలో కూడా మేము చూసిన తర్వాత అసలు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఈ పొలిటికల్ భాష ఏందనేది మాత్రం మాకు అర్థం కాకుండా పోయిందని చెప్పి ఎంపీ అరవింద్ పైనే తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఎందుకనంటే సంజయ్ కూడా ఇటీవల రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు కాబట్టి దాన్ని వెనకేసుకురావాలా లేకపోతే ఒక సంకేతం అంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా. మరి కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ చేయాల్సిన వ్యాఖ్యలు ఇవన్నీ అని చెప్పి అనుకోవచ్చు. మొత్తమే చూస్తే నిజామాబాద్ ధర్మపురి అరవింద్ ఫ్యామిలీలో చూసినట్లయితే తండ్రి డి శ్రీనివాస్ రాజ్యసభ సభ్యుడు టీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత ఎంపీ అరవింద్ బీజేపీ పార్టీ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ఇటీవల తన సోదరుడైనటువంటి సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అంటే ఒకే కుటుంబంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఒక్కో పార్టీలో ఉండి మొత్తం మీద అసలు వాళ్ళకి లోపల కలహాలు జరుగుతున్నాయా, అసలు ఎటువంటి దారి తీస్తుంది, వాళ్ళ అభిమానులు కావచ్చు లేకపోతే కార్యకర్తలు కావచ్చు ఎవరైనా కూడా ధర్మపురి అరవింద్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కూడా అసలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ మాటలు ఏంది, వాళ్ళ కార్యాచరణ ఏంది, ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో ఉంటూ నాకు ఆయనకు పడదని చెప్పిన మాటలు మాత్రం వాస్తవమా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఐపీఎస్ మనం చూసుకుంటే తాళ వరకు కావచ్చు, దిశ కేసులో కావచ్చు, ఆ తర్వాత మొత్తం మీద పోలీస్ వ్యవస్థలో సైబరాబాద్ ఉన్నటువంటి సిపి సజ్జనార్ని ఆర్టీసీకి ఎండీగా చేయడం జరిగింది. ఒకప్పుడు ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా నార్మల్ ఒక ఐఏఎస్ క్యాడరో లేకపోతే గ్రూప్ 1 క్యాడర్ ఉన్నటువంటి ఉండేవాళ్ళు. ప్రస్తుతానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి లేకపోతే పోలీస్ ఆఫీసర్ చేసినటువంటి సజ్జనార్ని ఇటు ఆర్టీసీ ఎండీగా చేయడం వల్ల కార్మికుల్లో కావచ్చు ఆర్టీసీ పనిచేసినటువంటి కార్మికుల్లో మాత్రం ఒక కొత్త ఉత్తేజం అయితే వచ్చింది. అంటే తమ బతుకులు ఇకనైనా మారుతాయి. ఎందుకంటే ఆర్టీసీ చాలా కాలంగా నష్టాల్లో ఉంది, నష్టాల్లో కూరుకుపోయి ఉంది. ఒక రకంగా డీజిల్ విషయంలో పెరుగుదల విషయంలో కావచ్చు లేకపోతే కరోనా సంక్షోభ విషయంలో కావచ్చు ఆర్టీసీ మొత్తం కూడా డీలా పడిపోయింది. మరి ఆర్టీసీ మరోసారి పుంజుకోవాలి అని అంటే మాత్రం ఒక మంచి అధికారి కావాలని చెప్పి ఉద్దేశంతో అక్కడ ఎండీ చేయడం జరిగింది. ఇంకో విషయం, క్రితంలో ఒక ఎమ్మెల్యే సోమవారపు సత్యనారాయణ ఆర్టీసీ చైర్మన్గా వ్యవహరించేవారు. ఆయన తర్వాత ఓడిపోయిన తర్వాత బీజేపీ పార్టీలో చేరిన తర్వాత ఆర్టీసీ చైర్మన్ పదవి ఇంత కూడా ఖాళీగానే ఉంది. మరి ఆ పదవిని
స్థానచలనం జరుగుతుంది. అజయ్కి మనకు ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నటువంటి అజయ్కి ఆ పదవికి ఇట్లా స్థానచలనం జరుగుతుంది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి ఆ యొక్క పదవి దక్కుతుంది. ఇద్దరి మధ్యలో కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇంకా మనకు దానికి సంబంధించిన క్లారిటీ అయితే రాలేదు. మరి ఎవరికి ఏ పదవి ఇస్తారు, ఆర్టీసీ మరోసారి పుంజుకుంటుందా, సజ్జనార్ ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తారు, ఎటువంటి మార్పులు తీసుకురాబోతున్నారు ఆర్టీసీ బలోపేతం కోసం అయితే చూడాల్సి ఉంది. ఇక ఓవరాల్గా హుజురాబాద్లో ఏం జరుగుతుందంటే బీజేపీ ఇప్పటికే తన అభ్యర్థిని ఈటెల రాజేందర్ లేదా జమునాని ప్రకటించనున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరు అక్కడ అభ్యర్థిని ప్రకటిస్తారన్న విషయంపై అయితే ఈటెల రాజేందరా లేదా ఈటెల జమునానా అక్కడ పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ వలె ఇదివరకు బీజేపీ మొత్తం కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా అగ్రనేతలు ఎవరు, బీజేపీ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, లేకపోతే అగ్రనేతలు ఎవరైనా కూడా సంబంధించిన రాష్ట్ర నాయకులు ఎవరు కూడా పెద్దగా వచ్చి ఈటెల రాజేందర్కి సపోర్ట్ చేసి అక్కడ తిరగకపోయినప్పటికీ ఆయనకు అక్కడ ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి గుర్తే మెయిన్ కాబట్టి ఇదివరకు అక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో కారు గుర్తు మాత్రం ప్రజలకు ఎక్కువగా సుపరిచితంగా ఉండేది. ఆ తర్వాత ఈటెల రాజేందర్ వ్యక్తి అక్కడ పోటీలో ఉన్నప్పటికీ కారు గుర్తు కాకుండా బీజేపీ కమలం గుర్తుపై పోటీ దిగుతారు కాబట్టి ఆ గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంగా ఇంటింటికి అంటూ గడప గడపకు వెళ్ళడం జరుగుతూ ఉంది. కొన్ని రోజుల పాటు పాదయాత్ర నిర్వహించిన ఈటెల రాజేందర్ అనారోగ్యం కారణంగా ఆ పాదయాత్రను విరమించుకొని మరోసారి మెల్లిమెల్లిగా సభలు పెట్టుతూ లేకుంటే సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్క కార్యకర్తను లేకపోతే సత్సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని అయితే కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధంగానే ఎన్ని విశ్వసనీయ వర్గాల సర్వేలు చేసినప్పటికీ కేసీఆర్ రిపోర్ట్ మాత్రం ఈటెల రాజేందర్కే పాజిటివ్ అవుతుండడంతో అసలు తప్పిదం ఎక్కడా ఉంది, అసలు సర్వేలు కరెక్ట్గా చేస్తున్నారా, సర్వేలు కరెక్ట్గా చేస్తున్నారనే దాని మీద కూడా మరో సర్వే ఏర్పాటు చేసే విధంగా టీఆర్ఎస్ పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా అక్కడ హుజురాబాద్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ వర్సెస్ ఈటెల రాజేందర్ కంటే కూడా కేసీఆర్ వర్సెస్ ఈటెల రాజేందర్ లేకుంటే హరీష్ రావు వర్సెస్ ఈటెల రాజేందర్ మాత్రం కొనసాగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇంతవరకైతే కాంగ్రెస్ పార్టీ అక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం ఒక కొత్త వ్యూహం కావచ్చు, కొత్త ప్లాన్ ఏంటంటే వస్తున్న వార్తలు ఏంటంటే అభ్యర్థి ఎవరుంటారనేపై అప్లికేషన్స్ 5వ తారీఖు దాకా పెట్టుకోవచ్చు. 10వ తారీఖు వరకు ఇట్లా మేము ఆలోచిస్తాం. ఆ తర్వాత ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి అభ్యర్థికి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి తర్వాత మేము ఢిల్లీకి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. ఆ 10వ తారీఖు తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనే విషయంపై అయితే మనకు తెలిసే అవకాశాలు అయితే ఉంది. అయితే కొండా సురేఖ పేరు ఎక్కువగా వినిపించినప్పటికీ రేవంత్ రెడ్డి కొండా సురేఖపై ఎక్కువ నమ్మకం పెట్టి హుజురాబాద్ బరిలో దింపాలని ఆలోచించినప్పటికీ కొండా సురేఖ ఆ ఒక్క నియోజకవర్గమే కాకుండా పరకాల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్ ఈ 3 నియోజకవర్గాల్లో కూడా 4 నియోజకవర్గాలు అదేవిధంగా హుజురాబాద్లో కూడా తాను చెప్పిన అభ్యర్థికే టికెట్ ఇవ్వాలి అనే విధంగా ఒక కండిషన్ పెట్టడం ద్వారా లేకపోతే ఆ యొక్క కండిషన్ ఉంచడం ద్వారా అగ్రనేతలు టీపీకి సంబంధించిన కమిటీ కావచ్చు లేకపోతే దామోదర్ రాజనరసింహ హుజురాబాద్ ఇన్ఛార్జి కావచ్చు తనపై కొంచెం నెగిటివ్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అంటే అక్కడ పోటీ చేయడం ద్వారా ఇలాంటి కండిషన్స్ పెట్టడంతో అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇతర నేతలు జయశంకర్ భూపాలపల్లి ఉన్నటువంటి ఇతర నేతలు లేకపోతే వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, పరకాల ఈ నియోజకవర్గాల్లో ఇతర నేతలు తనపై వ్యతిరేకత చూపిస్తారో లేకపోతే కాంగ్రెస్ పార్టీ మరోసారి చీలే అవకాశం ఎక్కువగా ఉంది. లేదంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి శ్రీధర్ బాబు కావచ్చు, మాజీ మంత్రులు శ్రీధర్ బాబు కావచ్చు, జీవన్ రెడ్డి కూడా తనపై ఎక్కువగా అసమ్మతిగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ రకంగా చూసి మరోసారి అక్కడ స్థానికుడే అంటే ఈటెల రాజేందర్ స్థానికుడే. అదేవిధంగా మనకు చాలా వరకు వార్తలు ఎల్ రమణ వస్తాడు లేకపోతే వేరే ఇతర నేతలు వచ్చి అక్కడ పోటీ చేస్తారు. దళిత నాయకుడిని మోతుపల్లి నరసింహులు కూడా టీఆర్ఎస్ పార్టీ అక్కడ అభ్యర్థి ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వచ్చినప్పటికీ లేదు స్థానికుడైతేనే బలంగా ఉంటుంది. ఈటెల రాజేందర్ ఎదుర్కోవాలంటే వామపక్ష భావజాల వ్యక్తిని, ఒక యువకుడిని, విద్యార్థి నాయకుడిని, ఉద్యమకారుని అక్కడ ఉంచాలనే ప్రయత్నంతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్థానికుడిని మాత్రం అక్కడ పోటీ నిలిపి అభ్యర్థి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇతర నియోజకవర్గాల నాయకుని కాకుండా అదే నియోజకవర్గంలో లేకపోతే అదే జిల్లాకు సంబంధించిన నాయకుని మాత్రం పెట్టే ఆ యోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఒక దళిత నాయకుని పెడితే బాగుంటుందని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ కొందరు సూచనలు తెలుస్తూ ఉంది. మరి కొందరు పేర్లు మాత్రం పరిగణలోకి వస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా కొండా సురేఖ పేరు మాత్రం బలంగా వినిపిస్తుంది. మరి కొండా సురేఖ రేవంత్ రెడ్డి చేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేకపోతే అగ్రనేతలు సీనియర్ నేతలు చెప్పిన మాటలు కొందరు పేర్లు అయితే కవంపల్లి సత్యనారాయణ కావచ్చు, పత్తి కృష్ణారెడ్డి కావచ్చు, అదేవిధంగా పెద్దపల్లి డీసీసీ ప్రెసిడెంట్ ఈర్ల కొమరాయి పేరు కావచ్చు. మరి ఈ విధంగా కొనసాగుతున్న క్రమంలో ఎవరి పేరు బయటకు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎవరు ప్రకటిస్తారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటనపై ఈటెల రాజేందర్ లేదా ఈటెల జమున ఎవరి పోటీలోకి దిగాలనే విషయంపై తెలియాల్సి ఉంది. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే టీఆర్ఎస్ కూడా బీజేపీనే ఫాలో అవుతూ అక్కడ గడప గడపకు టీఆర్ఎస్ అనే విధంగా ప్రతి ఒక్క ఊరా తిరుగుతూ ప్రతి గడపకు కూడా తలుపు తట్టి చెప్తా ఉంది. ఇక్కడ గెల్లు శ్రీనివాసం మన అభ్యర్థి లేకపోతే కేసీఆర్ తీసుకొచ్చే పథకాలు కావచ్చు, కేసీఆర్ ఇంప్లిమెంట్ చేసే పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, వాళ్ళ పథకాలతో ముందుకెళ్ళడం తెలుస్తూ ఉంది. కాకపోతే ఏం చేసినప్పటికీ అక్కడ హుజురాబాద్లో ఇంప్లిమెంట్ చేసే కొన్ని పదవులు నామినేట్ పదవులు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కావచ్చు, వక్లాభరణ కృష్ణమోహన్ రావుకి బీసీ కమిషన్ చైర్మన్ విషయంలో కావచ్చు, బండా అక్కడ శ్రీనివాస్ విషయంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విషయంలో కావచ్చు, ఓవరాల్గా కేసీఆర్ ఈ పథకాలు లేకపోతే ప్రమోషన్లు ఈ పదవులు ఇస్తున్నారంటే మెయిన్ కారణం ఈటెల రాజేందర్
అని చెప్పుకుంటూ బీజేపీ నేతలు అదేవిధంగా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కూడా వెళ్తూ ఉన్నారు. మరి ఈ రకంగా టీఆర్ఎస్ చేసే పనులన్నీ కూడా ఈటెల రాజేందర్కి పాజిటివ్ అవుతున్నాయి, కానీ బీజేపీ చేసే పనులన్నీ కూడా నెగిటివ్ అవుతున్నాయి. ఓవరాల్గా బీజేపీ చేస్తున్న పనులు ఇట్లా ఈటెల రాజేందర్కి ప్లస్ కాకపోవచ్చు. ఈటెల రాజేందర్ గెలిచినా కూడా అక్కడ వ్యక్తిగతంగానే కాకపోతే బీజేపీ మాత్రం ఎక్కువ అక్కడ ఉండే అవకాశం అయితే ఉండదు. ఒకవేళ గెలిచినప్పటికీ అక్కడ ఓవరాల్ గెలుపు ఈటెల రాజేందర్ తప్ప బీజేపీ పార్టీని మాత్రం ఉండదని చెప్పొచ్చు. ఇక ఓవరాల్గా హుజురాబాద్ రాజకీయ విధంగా నడుస్తూ ఉంది. 10 తారీఖు తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇక ఓవరాల్గా కిషన్ రెడ్డి పాదయాత్ర, ఆ తర్వాత ఈటెల రాజేందర్ పాదయాత్ర, ఆ తర్వాత బండి సంజయ్ పాదయాత్ర, ఈ 3 పాదయాత్రలు తెలంగాణలో ఏ విధంగా ఉందనంటే ఒక రకంగా చూసుకున్నట్లయితే కిషన్ రెడ్డి అంతకుముందు మనం చూసుకున్నట్లయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉండేవారు. ఆ సమయంలో బండి సంజయ్ ఒక సామాన్య కార్యకర్తగా, ఆ తర్వాత కార్పొరేటర్గా మాత్రమే ఉండేవాడు. ఆ తర్వాత ఒక అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత బండి సంజయ్ పాదయాత్ర పేరిట లేకపోతే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎన్నికల్లో కూడా అందరినీ జమ చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో చేసిన ప్రయత్నం కావచ్చు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ చేసిన ప్రయత్నం కావచ్చు, ఓవరాల్గా అంత మేరకు సక్సెస్ రేట్ ఇవ్వడంతో బండి సంజయ్పై నెగిటివిటీ ఎక్కువైపోయింది. కిషన్ రెడ్డి వర్గం ఒకవైపు, బండి సంజయ్ వర్గం ఒకవైపు చీలినట్టుగా తెలుస్తూ ఉంది. కిషన్ రెడ్డి పాదయాత్రలో ఎక్కువగా బండి సంజయ్ యాక్టివ్గా ఉండకపోవడం, ఆ తర్వాత బండి సంజయ్ పాదయాత్రలో కూడా కిషన్ రెడ్డి ఎక్కువగా యాక్టివ్గా లేకపోవడం, ఈ రకంగా చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ 2 వర్గాలుగా చీలింది. ముఖ్యంగా బీజేపీలో ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర నాయకుడు కాపు సామాజిక వర్గం చెందిన బీసీ కులస్తుడు, ఆ తర్వాత ఇదివరకు చూసుకున్నట్లయితే కిషన్ రెడ్డి సామాజిక వర్గం ఉండేది. ఓవరాల్గా బీజేపీ పార్టీ బీసీ వర్సెస్ ఓసీగా మారింది, లేదంటే బండి సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డిగా మారిందని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం మనకు. మరి వీరిద్దరి మధ్య చీలిక ఈటెల రాజేందర్కి ఏ విధంగా పాజిటివిటీ చేస్తుంది? ఒకవైపు చూసుకున్నట్లయితే కిషన్ రెడ్డి కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు, అదేవిధంగా కొంచెం కోవర్ట్గా చేస్తారని చెప్పి కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం, విశ్లేషకుల వాదన కూడా ఈ విధంగా ఉంది. మరి అటువంటి వ్యక్తికి ఈటెల రాజేందర్ని గెలిపించడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తాడు, ఎటువంటి ప్రోత్సాహం అందిస్తాడు? అదేవిధంగా బండి సంజయ్ కరీంనగర్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంటరీ సెగ్మెంట్ సంబంధించినటువంటి హుజురాబాద్లో ఆయన ఇప్పుడు ఈటెల రాజేందర్ బరిలో దిగుతా ఉన్నారు. మరి ఆ సందర్భంలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ గెలిచిన తర్వాత బండి సంజయ్ యొక్క భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది? మరి అక్కడ అధ్యక్ష పదవిని తీసుకొచ్చిన తర్వాత ఇదివరకు బీజేపీలో తీసుకున్నట్లయితే రేపు బీజేపీ ప్రభుత్వం లేకుంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత సీఎం అభ్యర్థులు ఎవరనే విషయంపై చూసుకున్నట్లయితే కిషన్ రెడ్డి లేదా బండి సంజయ్ మేమని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈటెల రాజేందర్ అక్కడ గెలిచిన తర్వాత తాను కూడా సీఎం అభ్యర్థి కోటాలకే వస్తాడు అనే విధంగా అయితే కొనసాగుతూ ఉంది. మరి ఈ రకంగా బీజేపీ ఈటెల రాజేందర్ గెలుపు కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది? ఈటెల రాజేందర్ అదేవిధంగా బండి సంజయ్ ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటారు? బండి సంజయ్ కిషన్ రెడ్డి మధ్యలో ఉన్నటువంటి వైరం ఈటెల రాజేందర్ గెలుపుకు ఏ విధంగా దోహదపడుతుంది, లేకపోతే ఏ విధంగా నెగిటివ్ చేస్తున్న విషయం అయితే మరింత అప్డేట్తో మేము ముందుకుంటాను. అంతవరకు చూస్తుండేవారు ఛానల్. థ్యాంక్ యూ. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్లో గజం కేవలం 11,999 రూపాయలకే. మీకు అర్థమవుతుందా? ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.